జనసేన అనేటటువంటిది ఒక భజన సేన. చంద్రబాబుకు ఒక భజన కొట్టేటటువంటి పార్టీ అనేటటువంటిది ప్రజలు పదే పదే నీ ముఖాన చెప్తున్నా కూడా అర్థం కానట్టు నటిస్తూ ఎప్పటికప్పుడు ప్యాకేజీల కోసం రాజకీయాలు చేస్తూ ఇవాళ వాళ్ల మీద వీళ్ల మీద 4 వీరోచితమైనటువంటి డైలాగులు కొట్టేసి 4 రోజులు మళ్లీ కనబడకుండా పోతే నీ ప్యాకేజీ నీకు దక్కుతుందనేటటువంటి దురుద్దేశం తప్ప రాజకీయాల్ని సిన్సియర్ గా చేయాలని గాని, నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని గాని, నిన్ను నమ్ముకున్నటువంటి సామాజిక వర్గానికి గాని ఏ రోజున వాళ్ల గురించి ఆలోచించినటువంటి పాపన పోలేదు. పవన్ కళ్యాణ్ వల్ల ఆయన కుటుంబానికి న్యాయం లేదు, ఆయన నమ్ముకున్నటువంటి అమ్మాయిలకి న్యాయం లేదు, ఆయన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు గాని పార్టీ నాయకులకు గాని ఎవరికి పావలా న్యాయం కూడా చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఉక్రోషంతో తన్నేదో తిట్టేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. ఒకళ్ళని పెళ్లి చేసుకుంటే భార్య అంటారు, నువ్వు వేసేటటువంటి చిల్లర వేషాలకి ఏమంటారు, నిన్ను తిట్టారు కాబట్టి నీ భార్యల్ని తిట్టినట్టు కాదు. వివాహ వ్యవస్థని, వివాహ బంధాన్ని హేళన చేస్తూ 4 ఏళ్లకొకసారి 5 ఏళ్లకొకసారి హేళన చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి నీకు ఈ రోజున పెళ్ళాలు భార్యలు దీని అర్థం తెలుసా? పైగా చిరంజీవి గారిని ఎందుకు లాక్కొస్తున్నారు ఇందులోకి? నీ ప్యాకేజీ రాజకీయాల కోసం ఇవాళ నీ అన్న చిరంజీవిని కూడా రోడ్డు మీదకి లాగుతున్నావు. చిరంజీవి గారిని ఎవరు ఏమీ విమర్శించలేదు, కానీ చిరంజీవిని అన్నారు అని మళ్ళీ అందరూ కలిసి చిరంజీవిని తిట్టడానికి ఈయన ప్లాన్ వేశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఎవరు పట్టించుకోవడం లేదు, అయిపోయింది ఆయన సినిమా. కాబట్టి తన అన్న చిరంజీవిని తీసుకొస్తే మళ్ళీ ఏదో రక్తి కట్టించవచ్చు ఆట అనేటటువంటి పద్ధతిలో ఇవాళ చిరంజీవిని కూడా లాగి అందరితో తిట్టించేటటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం ఇది. ప్రజలకి న్యాయం చేస్తామని గాని, తను నమ్ముకున్నటువంటి శ్రేణులకి న్యాయం చేస్తామని గాని ఎప్పుడు ఏ మాట రూపంలోనైనా చేత రూపంలోనైనా చెప్పనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఆయన పార్టీ పెట్టిందే జనసేన చంద్రబాబు కోసం. అసలు బీజేపీతో కలిసి ప్రయాణం చేసిందే చంద్రబాబు కోసం. చంద్రబాబుతో బీజేపీని పొత్తు కుదర్చడం కోసం ఈయన 10 ఏళ్లుగా కాపుగాసి బీజేపీతో ఫ్రెండ్షిప్ ఉన్నట్టు నటించి చివరికి పొత్తు కలపడానికి ఆయన ఎంత పాత్ర వహించాడంటే, ఎంత ప్యాకేజీ స్టార్ అండంలో ఏమన్నా అతిశయోక్తి ఉందా? ఒక జాతీయ పార్టీ దగ్గర కూడా నాటకాలు ఆడితే చంద్రబాబు కోసం ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నీ పార్టీని భుజాన మోసినటువంటి వాళ్ళు, నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు రోడ్డు మీద పడిపోయి కన్నీళ్లు కారుస్తూ గుండెలు బాదుకుంటూ ఇంత అన్యాయమా పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతూ ఉంటే కనీసం చీమ కుట్టినట్టు కానీ బాధే లేదే మీకు? అసలు నీ పార్టీలో టికెట్లు ఎవరికి ఇచ్చావో మీకు ఏమన్నా గుర్తుందా? ఎవరు వాళ్ళు? నీ పార్టీ జెండా మోసిన వాళ్ళ, నీ పక్కన నిలబడినటువంటి వాళ్ళ, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళ? ఎవరికి ఇచ్చావు టికెట్లు? జనసేన టికెట్లు. టీడీపీలోంచి అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ టికెట్లు చంద్రబాబు చెప్తే ఆ మనుషులకు నువ్వు ఇచ్చావు టికెట్లు. ఇంత పచ్చిగా ప్యాకేజీ రాజకీయం చేస్తూ నిన్నెవరు అనకూడదు, మళ్ళీ నిన్నెవరు పల్లెత్తు మాట అనకూడదు. చేసేయన్నీ కూడా చిల్లర రాజకీయాలు, ప్యాకేజీ రాజకీయాలు, మీ ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు చేస్తూ ఎవరు ఏమి అనకూడదు అనేటటువంటి పద్ధతిలో రెచ్చిపోయి ఎవరన్నా విమర్శిస్తే దాని సమాధానం చెప్పాల్సినటువంటి స్థితిలో మీరు ఉండి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఎన్నికల సభలు, ఎలక్షన్ కోడ్ ఉంటుంది అనేటటువంటిది కూడా బాధ్యత లేకుండా చితగొడతాం, చించేస్తాం, ఈడుస్తాం. ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు? మీకు
భవిష్యత్తు కనబడుతోంది, ఎదురుగా కనపడుతోంది మీకు భవిష్యత్తు. భయంతో గజగజలాడుతూ ఉన్నారు. భయం నుంచి పుట్టుకొచ్చేటటువంటి మాటలే ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపనలన్నీ కూడా. ఎన్నికల ముందు 4 డైలాగులు కొట్టడం, ఆ తర్వాత హైదరాబాద్ చెక్కేయడం, లేదా ఇతర రాష్ట్రాలకు పారిపోవడం, ఇంకా కాకపోతే ఇతర దేశాలకు కూడా పారిపోవడం. దీనికి సిద్ధపడే ఈ రోజున ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. మీ ఉడత ఊపులకి కేవలం భయపడేటటువంటిది లేదు. మీరు అరిస్తేనో లేకపోతే 4 చిందులేస్తేనో ఇక్కడ భయపడడానికి ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందినటువంటి పార్టీగా మేము మాట్లాడుతున్నాం. నీలాగా పిరికి పందుల పార్టీ కాదు, నీలాగా ప్రజలకు దూరంగా ప్యాకేజ్ రాజకీయాలు చేసేటటువంటి పార్టీ కాదు కనుకనే ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. మరొకసారి చెత్త మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్తాం. సొల్లు కబుర్లు మాని ఇవాళ ప్రజలకు మీరు ఏం చేస్తారో సూటిగా చెప్పండి. 2014లో మేము ఈ మంచి చేశాం అని చెప్పే దమ్ముందా పవన్ కళ్యాణ్ నీకు? చంద్రబాబుతో కలిసి ఆ రోజు అధికారం పంచుకున్నావు. ఒక్కటంటే ఒకటి నీ నోటి నుంచి 2014 మా ప్రభుత్వం ఇది చేసింది అని చెప్పేటటువంటి ఆ పరిస్థితి అటు చంద్రబాబుకి లేదు, నీకు లేదు. ఇవాళ ప్రజల ముందుకొచ్చి ఇంత కూటమి కట్టినా, ఇంతమంది కలిసి వచ్చినా కూడా గెలవలేకపోతున్నామనేటటువంటి భయంతో తాట తీస్తారంట. ఎవరు తాట ఎవరు తీయాలి? ప్రజలు తాట తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ మీకు తాట తీశారు. అది గుర్తు లేకుండా ఏదో పెద్ద పచ్చి రౌడీల్లాగా ఈ రోజున పార్టీ నాయకులుగా ఉండి మీరు మాట్లాడుతూ ఉంటే, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇస్తున్నాం కాబట్టి ఈ రోజున మేము ఊరుకుంటున్నాం. మీరు మాట్లాడేటటువంటి అసహ్యకరమైనటువంటి భాష, మీరు మాట్లాడేటటువంటి వ్యంగ్యము, హేళనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా మాట్లాడారా మీ గురించి? మీరు చంద్రబాబు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినటువంటి అన్యాయమైనటువంటి మాటలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడారా? మేము బహిరంగ చర్చకు సిద్ధమవుతున్నాం. అన్యాయంగా మాట్లాడేది మీరు, బూతులు మాట్లాడేది మీరు, అబద్ధాలు మాట్లాడేది మీరు, వక్రీయం వచ్చినట్లు మనిషిని ఇన్ని రకాలుగా తిట్టవచ్చా అనేటటువంటిది మీరు మాట్లాడుతూ ఎంతో హుందాగా మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజున విరుచుకుపడుతూ ఉన్నారు. ఇది కేవలం మీరు చెప్పుకోవడానికి ప్రజల ముందు ఏమీ లేక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిగా చూపించి, ఒక వ్యతిరేకమైనటువంటి శక్తిగా చూపించి తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నారు. మీకు చెప్పడానికి అసలు మీరు హామీలు ఇస్తున్నటువంటిది ఏం హామీలు ఇస్తున్నారో కూడా ప్రజలు గమనించడం లేదు. ఎందుకంటే మీరు చెప్పే దొంగ కబుర్లని వాళ్ళకి తెలుసు. మీరు హామీ ఇస్తే అది జరగదు అని ప్రజలకు తెలుసు కనుక మీరు 6 అన్నా 7 అన్నా కూడా మీ ముఖం చూడడం లేదు ప్రజలు. అందుకనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వల్ల, ఇష్టం వచ్చినట్టు తిట్టడం వల్ల, తోలు తీస్తాం, తొక్కదీస్తాం అనేటటువంటి మాటలు మాట్లాడితే మీ ముఖాలు ఎవరైనా జనం చూస్తారేమో అనేటటువంటిది. టీవీల్లో మీ ముఖాలు చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారినే తిట్టాలి మళ్ళీ. లేకపోతే మీకు కనీసం మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా ప్రజలు వినేటటువంటి పరిస్థితిలో లేదు. అంత వ్యతిరేకతతోటి ప్రజలు ఉన్నారు కనుకనే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టైనా సరే మీరు ప్రజల దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నారు. ఇది వ్యతిరేకమైనటువంటి మీ భావనలోంచి వచ్చినటువంటి ఆలోచన తప్ప మీకు నిజానికి ప్రజల మీద ప్రేమ లేదు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి దమ్ము లేదని మీ అందరికీ స్పష్టమైపోయింది. మన వల్ల కాదు అనేది మీ అంతర్గతంగా మీకున్నటువంటి అంచనా. అందుకనే ఇలాంటి పిచ్చి మాటలన్నీ కూడా జనం ముందు మాట్లాడుతూ ఉన్నారు. మరొకసారి ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్ మాటలు మాట్లాడితే ఇవాళ ఎలా బుద్ధి చెప్తామో ఎదురు చూడాల్సి